అంటే మనిషి కాలు కానీ చెయ్యి కానీ పడితే తట్టుకోలేదు, ముక్కలు ముక్కలు అయిపోద్ది, ఆ స్కిన్ సాఫ్ట్ టిష్యూ ఓపెన్ అయిపోద్ది అనమాట. దానిలో ఆండర్సన్ గస్లో అని ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ క్లాసిఫికేషన్లో 4 స్టేజెస్ కింద డివైడ్ చేసి ఏబిసిడి గ్రేడ్స్ కింద ఈ 2 సెంటీమీటర్స్ స్కిన్ లాస్ ఉంటే ఎంత ఉంటుంది, 2 to 5 సెంటీమీటర్స్ స్కిన్ ఓపెన్ అయితే ఎంత ఉంటుంది, మోర్ దాన్ 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటుంది, తర్వాత బోన్ ఎంత ఎక్స్పోజ్ అయితే ఏం చేయాలి, తర్వాత న్యూరోవాస్కులర్ బండిల్స్ నరాలు ఆర్టరీస్ ఇవి కట్ అయితే ఏం చేయాలి, ఇలా క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఈ కాంపౌండ్ ఇంజరీస్ ఒక డాక్టర్ దగ్గరికి వెంటనే ఒక పెద్ద హాస్పిటల్కే వెళ్ళాలి. చిన్న హాస్పిటల్లో కష్టం కాంపౌండ్ ఇంజరీస్ ట్రీట్ చేయటం. వెంటనే థరో వాష్ ఇవ్వాలి. తర్వాత యాంజియోగ్రామ్ చేస్తే ఇంకా మంచిది, మనకి వాస్కులర్ సప్లై ఏంటి అనేది తెలుస్తుంది. యాంజియోగ్రామ్ చేయలేకపోతే అక్కడున్న పల్సెస్ క్లినికల్గా చూసుకొని వెంటనే చిన్న వూండ్ అయితేనేమో వెంటనే నెయిలింగ్ కానీ ప్లేటింగ్ కానీ చేసేయచ్చు వెంటనే ఇమీడియట్గా. ఒకవేళ అక్కడ సదుపాయాలు లేకపోతే ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అని ఉంటాయన్నమాట. ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ వేసి దానికి యాంటీబయాటిక్ వాడుకొని ఆ టిష్యూ ఏదైతే బోన్ ఓపెన్ అయిందో అక్కడ టిష్యూ కవరేజ్కి ఫ్లాప్స్ ఉంటాయి, స్కిన్ గ్రాఫ్టింగ్స్ ఉంటాయి, అవి చేసుకొని సాఫ్ట్ టిష్యూ కవరేజ్ అయిపోయిన తర్వాత డెఫినెటివ్ ప్రొసీజర్ లైక్ నెయిలింగ్ ప్లేటింగ్ చేసుకోవచ్చు.